శంకరాచార్యుల వారిని పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అంటే ఏమిటి? కుటీచకుడు, బహూదకుడు, పరివ్రాజకుడు, పరమహంస అని సన్యాసుల్లో, ఈ సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళల్లో 4 రకాలు ఉన్నారు. కుటీచకుడు, కుటీచకుడు అంటే కుటీరంలో ఉండేవాడు. అందులోనే ఉంది కదా కుటి. కుటి అంటే గుడిసె. ఒక గుడిసెలో ఉంటూ, అంటే ఒక పర్ణశాలలో ఉంటూ దైవారాధన చేసేటువంటి వాడు కుటీచకుడు. ఇక రెండవ ఆయన బహూదకుడు. బహు ఉదక, ఉదకం అంటే నీళ్లు, బహు అంటే అనేకం. అనేక నీళ్లు తాగేవాడు. అనేక నీళ్లు తాగటం ఏంటి? ఈ ఊళ్ళో ఉంటే ఒక రకమైన నీళ్లు, ఇంకో ఊరు వెళ్తే వేరే రకమైన నీళ్లు. అంటే ఒక చోట ఉండకుండా రకరకాల ఊళ్ళు తిరుగుతూ దైవ ప్రచారం చేసేటువంటి వాడు బహూదకుడు. ఒక ఆయన ఎక్కడికి కదలడు, ఆ పర్ణశాల ఎక్కడుందో అక్కడే ఉంటాడు ఆ సన్యాసి గారు, అది కుటీచకుడు. రెండో ఆయన బహూదకుడు. మూడో ఆయన పరివ్రాజకుడు. పరివ్రాజకుడు అంటే ఈయన మీద తర్వాత స్టేజ్. కుటీచకుడు బహూదకుడు మీద. పరివ్రాజకుడు అంటే ఈయన వీళ్ళిద్దరికంటే కూడా బాగా తిరుగుతాడు. తిరిగి తను ఏదైతే ధర్మం అనుకున్నాడో, దైవాన్ని ఆజ్ఞాపించినటువంటి ధర్మం ఏదైతే అనుకున్నాడో ఆ ధర్మాన్ని ప్రచారం చేయటమే తన జీవిత లక్ష్యంగా భావించి మొత్తం దేశమంతటా తిరుగుతూ ధర్మ ప్రచారం కోసం తన యావత్ జీవితాన్ని ధారపోసేటువంటి వాడు పరివ్రాజకుడు. 4వ ఆయన పరమహంస. పరమహంస అంటే హంస అని పూర్వం పక్షులు ఉండేవి, ఇప్పటికీ మనకు కనపట్టలేదు కానీ ఉన్నాయి అని అంటారు కవి సమయాలు. హంస ఏంటంటే పాలు నీళ్లు వేరు చేస్తుంది. అలాగే పరమహంస కూడా ఏది అస్థిరము, ఏది స్థిరము, ఏది అశాశ్వతము, ఏది అశాశ్వతము అనేటువంటి దాన్ని లోకుల దృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని విడదీసి, నాయనా మీరందరూ కూడా ఈ పిచ్చి దాని వెంట పోతున్నారు, ఇది సత్యంరా అని చెప్పేటువంటి వాడు పరమహంస. ఇప్పుడు శంకరాచార్యుల వారిని పరమహంస పరివ్రాజకాచార్య అని అంటారు. అంటే పరివ్రాజకాచార్య పరమహంస అనకుండా పరమహంస పరివ్రాజకాచార్య. ఈయన ఈ 2 దశల్ని దాటిపోయాడు. కుటీచక దాటిపోయాడు, బహూదక దాటిపోయాడు, పరమహంస పరివ్రాజకాచార్య. ఎందుకంటే లోకంలో ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో అన్ని సిద్ధాంతాలని సమన్వయించి, నిజంగా ఆయనే గనక లేకపోతే ఈనాటికి సనాతన ధర్మం ఈ రకమైన స్థితిలో ఉండేది కాదు. శంకర భగవత్పాదుల వారు గనక లేకపోతే అన్ని ధర్మాలని సమన్వయపరిచాడు. షణ్మతాచార్య స్థాపనాచార్య అని చెప్పి శంకర భగవత్పాదుల వారికి ఒక చక్కటి బిరుదు కూడా ఉంది. అన్నీ మీరు గణపతిని పూజిస్తారా, సుబ్రహ్మణ్యుడిని పూజిస్తారా, సూర్యారాధన చేస్తారా, విష్ణువుని పూజిస్తారా, శివుణ్ణి పూజిస్తారా, దేవిని పూజిస్తారా అని చెప్పి ఇవన్నిటినీ కలిపి ఆయన గణాపత్యం మొత్తం ఈ అందరినీ, నాయన నీకు ఏది ఇష్టమా అది మధ్యలో పెట్టుకొని మిగతా విగ్రహాలను చుట్టూ పెట్టుకో, తప్పేమీ లేదు అని ఈ రకంగా అందరి దేవతల పూజా విధానాల్ని సమన్వయపరిచి లోకంలో సనాతన ధర్మం ఈనాటికి వెలుగొందుతోందంటే మూలకారకుడు జగద్గురువు అయినటువంటి వాడు శంకర భగవత్పాదుల వారు. ఆయన పరమహంస. ఏది మంచి ఏది చెడు అని విడగొట్టి, మొత్తం ఈ సూత్రాలన్నింటినీ విడగొట్టి, ఈ గ్రంథాలన్నింటినీ విడగొట్టి మనకి పాలు లాంటి దాన్ని అందచేసినటువంటి వాడు పరివ్రాజకాచార్య. ఒక పోని ఇక్కడ కూర్చొని పుస్తకాలు రాయలే ఆయన, మొత్తం దేశం మొత్తం తన 32 సంవత్సరాల ఆయుర్దాయంలో దేశం మొత్తం పర్యటించాడు అనేక సార్లు. ఎంత మామూలు విషయం అమ్మ, మనం ఇప్పటికి బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో తిరగటమే మనం అమ్మో గొప్ప అనుకుంటున్నాం. మన భారతదేశం మొత్తం పర్యటనలు అనేక సార్లు చేసి పరివ్రాజకాచార్యుడయ్యాడు. అందుకే ఆయన్ని పరమహంస పరివ్రాజకాచార్య అనే బిరుదుతోటి ఈనాటికి పిలిచి మనం గౌరవించుకుంటున్నాం. ఆ మహానుభావుడి అనుగ్రహం మనందరి మీద ప్రసరించుగాక.